కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇదివరకు నాకు 2+2 భద్రత ఉండేది, ఇప్పుడు అది తీసేశారు, నా ప్రత్యర్థికి ఇచ్చారు అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు మీలాంటి వాళ్ళు ధనవంతులే కదా, ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవచ్చు కదా అన్నటువంటిది చెప్పారు. ఇది చాలా సంచలనాత్మకంగా హెడ్లైన్ పెట్టారు, బాగానే ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కాటసాని ఉంటారు, ప్రైవేట్ మనుషులు వాళ్ళకి ఎందుకు ఉండరు? ఇది రాయల్టీ ఇది దాంతో వాళ్ళకు ఒరిగేది కూడా ఏం లేదు. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటే ఇప్పుడు పోలీసు ఉన్నప్పుడు పక్కన, అంటే ఇదే ఎట్లా ఉంటుందంటే కాటసాని నాకేం చుట్టం కాదు, లేకపోతే అతన్ని సపోర్ట్ చేస్తే ఒరిగేది ఏం లేదు. అతని వాళ్ళు ఒక 5-6 చచ్చిపోయారు అతని కుటుంబ సభ్యులు. ఇది ఫ్యాక్షన్ గొడవలు, వీళ్ళు అవతల వాళ్ళని వేయించి ఉంటారు, అవతల వాళ్ళు వీళ్ళని వేయిస్తారు, అది జరిగేటటువంటిది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే పోలీస్ సెక్యూరిటీ ఒకళ్ళ నుంచిన పోనీ 2+2 కాబట్టి 1+1 నుంచిన ఒక సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఒక దాన్ని ఏమంటామంటే జవాబుదారీతనం ఉంటుంది. అది లేకుండా ఉట్టి ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటే అవతల నేసి తీసుకెళ్ళేదని చేస్తే ఎవరికి జవాబుదారీ? వీళ్ళని వేసేవాళ్ళు ఉండొచ్చును, వీళ్ళు వేసేదైనా ఉండొచ్చు, వీళ్ళని వేసేయడానికి ఎవడో వస్తాడు, వీళ్ళు ఎప్పుడేస్తారని. అప్పుడు ఎట్లా కుదురుతుంది? ఫ్యాక్షన్ రాజకీయాలు అన్నటువంటి దాన్ని కూకటి వేళతో పెకలించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ప్రస్తుతం ఫ్యాక్షన్ రాజకీయాలు ఎందుకు తగ్గినాయి అంటే వెరీ సింపుల్, రౌడీజమైన ఫ్యాక్షనిజమైన. ఒకప్పుడు రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకుల దగ్గర ఎవరైతే అనుచరులు ఉండేవాళ్ళో వాళ్ళు అవతల వాళ్ళని మర్డర్ చేశాక లేదా అవతల వాళ్ళ మీద దాడి చేశాక వీళ్ళని రహస్య ప్రదేశాల్లో దాచేస్తారు. ఆ దాచిన ప్రదేశం ఒక రకంగా ఒక జైలు జీవితం లాంటిది. నెలల తరబడి అక్కడ వీళ్ళు ఓన్లీ తిండి, ఆ మందు, ఆ పేకాడుకోవటానికి 4 మనుషులు కూర్చుని అట్ట బతకడం. అసలు ఒక్కోసారి 4 మనుషులు కూడా ఉండరు. అలాంటి ఒక జైలు జీవితం గడిపేవాళ్ళు. ఒక 4-5 నెలల తర్వాతన ఆ వివాదం సొద్దుమణిగాక వీళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ఎలాంటి గొడవ లేకుండా డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు పోలీస్ కస్టడీ ఉండదు, డైరెక్ట్గా కోర్టులో లొంగిపోవడం వల్ల నేరుగా జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత ఒక 3-4 నెలలకో 5 నెలలకో బెయిల్ మీద వస్తారు. ఈ 8-10 నెలల వీళ్ళ ఇంటి ఖర్చులు అంత బియ్యం పంపిస్తే సరిపోతుంది, అంత పప్పులు పంపిస్తే సరిపోతుంది. ఆ పిల్లల చదువులు అవన్నీ గవర్నమెంట్ చదువులు బతుకులే ఆ రోజుల్లో. అప్పుడు అలా ఉండే జీవితాలు. తర్వాత కాలం మారిపోయింది. ఇప్పుడు కార్పొరేట్ విద్యలు, ప్రైవేట్ విద్యలకు వచ్చి తమ బిడ్డలను చదివించుకోవాలనుకుంటున్నటువంటి అదే అనుచరుల కోరికలు, ప్లస్ ఇవాళ కనీసం టీవీల ఇలాంటి బోల్డ్ అని వచ్చేసిన విందులు వినోదాలు ఇవన్నిటి రకంగా ఎంజాయ్ చేయడం అలవాటు పడ్డారు. అప్పట్లో ఏంటి టీవీలు గీవీలు ఏమేమి ఉండేది కాదు, కాలక్షేపమే ఉండేది కాదు. కాబట్టి జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి ఒకటే, ఆ గదిలో ఉన్న ఒకటే. ఇప్పుడు వచ్చేటప్పటికి చేతిలో సెల్ ఫోన్లోనే ఓటీటీ ప్లాట్ఫారాలతో 100 కొద్ది సినిమాలు చూస్తున్న రోజుల్లో జైల్లో కూర్చుని అలా నిరాశగా బ్రతకేటటువంటి పరిస్థితి కాదు వీళ్ళు. కాబట్టి ఇప్పుడున్న యువతరం అట్లాంటి దానికి ఇంట్రెస్ట్ చూపెట్టాలి. అంతకుముందు యువతరం ఏంటి అంటే ఆ నాయకుడు అనుచరుడు అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి. కాబట్టి దానంతటా అది కంట్రోల్ అయింది ఫ్యాక్షనిజం అనేటటువంటిది. కానీ ఈ పాత కక్ష లాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే కష్టం, అది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. ప్రైవేటు భద్రతను ఎంకరేజ్ చేయకూడదు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వ భద్రత అనేటటువంటిది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకో అంటే రౌడీలను అనుమతించినట్టు అవుతుంది. ఇది ఆలోచించాల్సి ఉంది.